వేడి వేడిగా నేతి బొబ్బట్లు తింటూ ఉంటే నోరు కాలాల్సిందే. అప్పుడే ఈ నేతి బొబ్బట్ల టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకొని వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టుకొని కుక్కర్ లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా ఫ్లోర్ వేసుకొని చిటికెడు సాల్ట్. ఈ బొబ్బట్లకి మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి కదా. ఆర్కేజీ వారి అగ్మార్క్ నెయ్యి పూసగా చాలా స్వచ్ఛమైన ఆవు పాలతో తయారు చేయబడింది. 100% న్యాచురల్ అండి. ఇది అన్ని సూపర్ మార్కెట్స్ లో ఇంకా అన్ని సోషల్ వెబ్సైట్ లో కూడా మనకు దొరుకుతుంది. అందులో ఒక 2 స్పూన్స్ మనం నెయ్యి వేసుకొని బాగా పిండి ముద్దని కొంచెం మెత్తగా నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. బాయిల్ చేసిన పచ్చిశనగపప్పుని బాగా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి. దాంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని కొంచెం వాటర్ వేసి అది పాకం వచ్చిన తర్వాత స్మాష్ చేసిన పచ్చిశనగపప్పుని అందులో ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీని బాగా దంచి అందులో వేసుకొని ఆర్కేజీ ఘీ ఒక 2 స్పూన్లు అందులో వేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని అందులో స్వీట్ పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ కానీ కవర్ కానీ పెట్టుకొని దాని మీద ఇలా ఒత్తుకుంటే మనకైతే బొబ్బట్లు చాలా ఈజీగా వచ్చేస్తాయండి అంటుకోకుండా. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆర్కేజీ ఘీ ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా నేతిలో 2 వైపులా కాల్చుకొని వేడి వేడిగా ఆ బొబ్బట్ల మీద మళ్ళీ నెయ్యి వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. ఫ్లేవర్ తో వేడి వేడిగా బొబ్బట్లు తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆర్కేజీ ఘీతో రుచి మాత్రమే కాదండి ఆరోగ్యము వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.